మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ లైఫ్ లో ఎన్నో మలుపులు ట్విస్టులతో సాగుతున్నది. దాదాపు 5 పదుల వయసులో ఇంకా ఒంటరితనం గడుపుతూనే ఉంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఇంకా టాప్ రేంజ్ లో ఉన్న ముద్దుగుమ్మకు పలువురితో అఫైర్, బ్రేకప్స్ ఉన్నాయి. ఇటీవల పెళ్లికి సిద్ధమైన సుష్మితా సేన్ తన జీవితం తెరిచిన పుస్తకమే, అందులో దాచాల్సిన విషయాలు ఏమీ లేవంటూ కామెంట్స్ చేసింది. అయితే త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతుంది ఈ అందాల తార. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ గా ఉన్న సమయంలో ప్రేమ వ్యవహారాలు హైలైట్ గా మారాయి. పెళ్లి వరకు వచ్చిన అఫైర్లు మధ్యలోనే బ్రేకప్ అయ్యాయి. ఈ విషయంపై చాలా మంది తనను మోసం చేశారని పలు సందర్భాల్లో చెప్పారు. అందుకే తాను పెళ్లి చేసుకోలేకపోయానని చెప్పారు. ఇటీవల కాలంలో ఆమె ఇద్దరితో సంబంధాలను కొనసాగిస్తుంది. అందులో ఒకరు రోహ్మన్ షాల్ అయితే మరొకరు ఐపీఎల్ రూపకర్త లలిత్ మోడీ. ఇద్దరితో అఫైర్ కొనసాగించడం మిస్టరీగా మారింది. అయితే వీరిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే విషయంపై ఎవరు చెప్పలేని సందేహాలను రేకెత్తించింది. ఇక కొద్ది నెలల క్రితం లండన్లో లలిత్ మోడీతో సన్నిహితంగా సమయాన్ని గడుపుతున్న ఫోటోలు వైరల్గా మారాయి. తామిద్దరూ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నామని వారు బహిరంగ ప్రకటన చేశారు. ఐపీఎల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిని సుష్మిత కలవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. అయితే రోహ్మన్ షాల్కు సుష్మిత బ్రేకప్ చెప్పి ప్రస్తుతం లలిత్ మోడీతో పెళ్లి చేసుకోబోతున్నది. వారిద్దరి వివాహం లండన్లోని రిసార్ట్లో జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వివాహ డేట్స్ ను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే మ్యారేజ్ డేట్ బయటకు వెల్లడించే అవకాశం ఉంది. బాలీవుడ్ చిత్రాలకు కొంత విరామం ప్రకటించిన సుష్మితా సేన్ ఇటీవల ఆర్య వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులకు చేరువైంది. కొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమా షూటింగ్లకు హాజరవుతున్నారు. అయితే లలిత్ మోడీని పెళ్లి చేసుకుంటే ఆమె మకాం లండన్ కు మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.